అయోధ్య రామ మందిరంలో శ్రీరాములోరి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నేపథ్యంలో దేశమంతటా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ఈ నెల 22న ప్రతి హిందువు దీపావళి పండుగలాగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ముద్రించిన శ్రీరామ్ స్టిక్కర్లను ఆయన ఆవిష్కరించారు. యావత్ దేశంలోని హిందువులు ఎదురుచూస్తున్న సువర్ణ ఘట్టమైన అయోధ్య రామ మందిరంలో రామ్లలా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో అందరూ పండుగ వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. ఊరువాడ పల్లె పట్టణం అన్న తేడా లేకుండా ప్రతి హిందువు తమ ఇంటి వద్ద ఆ రోజున దీపాలు వెలిగించాలని సూచించారు. దేవాలయాలను శోభాయమానంగా తీర్చిదిద్ది శోభాయాత్రలు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ నెల 22వ తారీఖు నాడు హిందువులు కలలు కన్నటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి కావడం, ఆ రోజే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు ఇంట్లో దీపావళి పండగలాగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఇప్పటికే దేశమంతా కూడా నిర్ణయించుకోవడం, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ లో హిందూ ఉత్సవ సమితి, సనాతన హిందూ ఉత్సవ సమితి, మిగతా హిందూ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో విజయవంతం చేయాలని అక్షంతల కార్యక్రమంతో మొదలుపెట్టుకొని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా శోభాయమానంగా, అదేవిధంగా గ్రామాలలో శోభాయాత్రలు నిర్వహిస్తూ తమ యొక్క భక్తిని, హిందుత్వం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా దేశం నలుమూలల ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఆదిలాబాద్ లో కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మిగతా ఆర్గనైజేషన్స్ అన్ని కూడా కలిసి ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ప్రధాన కూడళ్లన్నింటినీ కూడా దీపాలతో అలంకరించాలని నిర్ణయించడం, ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో మరొక దీపావళి, ఆ రోజు దీపావళి పండుగలాగా జరుపుకోవాలని ఈ సందర్భంగా పేరున ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి.